Hello friends, I am Prashant, your English trainer, and you're watching English Tinglish. In this channel, you'll be learning English via Telugu language. Here we are with a series of modules of learning English via Telugu language. You can also check from the description for the previous videos. Let's start. Unable to walk to native places, brick-kiln workers wait for help. Once again, unable to walk to native places, brick-kiln workers wait for help. స్థానిక ప్రదేశాలకు నడవలేక ఇటుక బట్టి కార్మికులు సహాయం కోసం వేచి ఉన్నారు. ఇక్కడ బ్రిక్-కిల్న్ అంటే ఇటుకలు తయారు చేసే ప్రదేశాన్ని బ్రిక్-కిల్న్ అంటారు. అంటే ఇటుక బట్టి అని తెలుగులో అంటారు. నేటివ్ ప్లేసెస్ అంటే స్థానిక ప్రదేశాలు. మరొకసారి, unable to walk to native places, brick-kiln workers wait for help. One more time, unable to walk to native places, brick-kiln workers wait for help. ఈసారి నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. Unable to walk to native places, brick-kiln workers wait for help. అంటే స్థానిక ప్రదేశాలకు నడవలేక ఇటుక బట్టి కార్మికులు సహాయం కోసం వేచి ఉన్నారు. Bacchus beckons. Bacchus beckons. Bacchus అంటే బాగా మద్యం సేవించేవారు అని అర్థం. Bacchus అంటే బాగా మద్యం సేవించేవారు. ఇక్కడ తెలుగులో సందర్భానుసారంగా తీసుకుంటే Bacchus అంటే మందు బాబులు అని అనొచ్చు. Beckons అంటే మీరు చూస్తున్నారు ఫిగర్లో సైగ ద్వారా ఎవరినైనా పిలవడం. బెకన్ అంటే సైగల ద్వారా ఎవరినైనా పిలవడం. Bacchus beckons అంటే మందు బాబులను పిలుస్తున్నది. Bacchus beckons అంటే మందు బాబులను పిలుస్తున్నది. బెకన్ అంటే సైగల ద్వారా ఎవరినైనా పిలవడం. ఇంకో సెంటెన్స్. Because I was hungry, the restaurant seemed to beckon to me. Because I was hungry, the restaurant seemed to beckon to me. అంటే నేను ఆకలితో ఉన్నందున రెస్టారెంట్ నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. బెకన్ అంటే పిలవడం అని అర్థం. నేను ఆకలితో ఉన్నందున రెస్టారెంట్ నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. మరొకసారి చూద్దాం. Because I was hungry, the restaurant seemed to beckon to me. One more time. Because I was hungry, the restaurant seemed to beckon to me. మూడుసార్లు నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను. ఇంకొకటి. స్టేట్ ఏ టిప్లర్ స్నీక్ ఇంటూ స్టేట్ బి ఫర్ లిక్కర్. మరొకసారి. స్టేట్ ఏ టిప్లర్ స్నీక్ ఇంటూ స్టేట్ బి ఫర్ లిక్కర్. తెలుగులో దీని అర్థం చూస్తాం. ఏ రాష్ట్రంలోని మద్యం సేవించేవారు మద్యం కోసం బి రాష్ట్రంలోకి చొచ్చుకుపోయారు. ఇక్కడ టిప్లర్ అంటే మద్యం సేవించేవారు. స్నీక్ ఇంటూ అంటే చొచ్చుకుపోయారు. మరొకసారి. స్టేట్ ఏ టిప్లర్ స్నీక్ ఇంటూ స్టేట్ బి ఫర్ లిక్కర్. ఏ రాష్ట్రంలోని మద్యం సేవించేవారు మద్యం కోసం రాష్ట్రంలోనికి చచ్చుకుపోయారు. మరొకసారి. స్టేట్ ఏ టిప్లర్ స్నీక్ ఇంటూ స్టేట్ బి ఫర్ లిక్కర్. స్నీక్ ఇంటూ అంటే చొచ్చుకొని పోవటం. టిప్లర్ అంటే మద్యం సేవించేవారు. చివరిసారిగా నాతో కలిసి చదవండి. స్టేట్ ఏ టిప్లర్ స్నీక్ ఇంటూ స్టేట్ బి ఫర్ లిక్కర్. India sees steep fall in manufacturing sector. India sees steep fall in manufacturing sector. తెలుగులో ఉత్పాదక రంగంలో భారతదేశం బాగా పడిపోయింది. స్టీప్ ఫాల్ అనగా బాగా పడిపోవడం అని అర్థం. స్టీప్ ఫాల్ అనగా బాగా పడిపోవడం అంటే ఆర్థికంగా చాలా పోయిన స్థితి. ఇండియా సీస్ స్టీప్ ఫాల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇండియా సీస్ స్టీప్ ఫాల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఉత్పాదక రంగంలో భారతదేశం బాగా పడిపోయింది. చివరిసారిగా. ఇండియా సీస్ స్టీప్ ఫాల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. Minister calls for increase in helplines for migrants rises. Minister calls for increase in helplines for migrants rises.
వలసదారులకు హెల్ప్ లైన్ పెంచాలని మంత్రి పిలుచున్నారు. వలసదారులకు హెల్ప్ లైన్లు పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. మైగ్రాంట్స్ అంటే వలసదారులు. మైగ్రాంట్స్ అంటే వలసదారులు. కాల్స్ ఫర్ అంటే పిలుపునివ్వడం. కాల్స్ ఫర్ అంటే పిలుపునివ్వడం. మరొకసారి, మినిస్టర్ కాల్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ హెల్ప్ లైన్స్ ఫర్ మైగ్రాంట్స్ రైజెస్. ఇంక్రీజ్ అంటే పెంచాలని. ఇంక్రీజ్ అంటే పెంచాలని. చివరిసారిగా, మినిస్టర్ కాల్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ హెల్ప్ లైన్స్ ఫర్ మైగ్రాంట్స్ రైజెస్. వలసదారులకు హెల్ప్ లైన్లు పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మూవ్ టు పే మైగ్రాంట్స్ ట్రైన్ టికెట్స్ ఇర్క్స్ సెంటర్. కాంగ్రెస్ మూవ్ టు పే మైగ్రాంట్స్ ట్రైన్ టికెట్స్ ఇర్క్స్ సెంటర్. మరొకసారి, కాంగ్రెస్ మూవ్ to pay migrants train tickets irks center. కాంగ్రెస్ వలసదారులకు రైలు టికెట్ ఛార్జీలు చెల్లించడంపై మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ వలసదారులకు రైలు టికెట్ ఛార్జీలు చెల్లించడంపై మండిపడ్డ కేంద్రం. ఇక్కడ ఇర్క్ అంటే మండిపడడం, అంటే ఇరిటేట్, అంటే అన్నాయ్, కోపము, ద్వేష, ఇలా సందర్భానుసారంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇర్క్ అంటే కోపం రావడం అని సందర్భానుసారంగా తీసుకోవచ్చు. మరొకసారి, కాంగ్రెస్ మూవ్స్ టు పే మైగ్రాంట్స్ ట్రైన్ టికెట్స్ ఇర్క్ సెంటర్. కాంగ్రెస్ వలసదారులకు రైల్ టికెట్ ఛార్జీలు చెల్లించడంపై మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం. Pugmarks of 2 leopards spotted in farm. Pugmarks, 2 leopards spotted in farm. Pugmarks అంటే కాలుజాడలు. తెలుగులో పొలంలో 2 చిరుతపులుల కాలుజాడలు గుర్తించారు. పొలంలో 2 చిరుతపులుల కాలుజాడలు గుర్తించారు. ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు. కాలుజాడలు అంటే కాళ్ళ గుర్తులు, అంటే పగ్మార్క్స్. పగ్మార్క్స్ అంటే కాలుజాడలు. చివరిసారిగా, పగ్మార్క్స్ ఆఫ్ 2 leopards spotted in farm. పొలంలో 2 చిరుతపులుల కాలుజాడలు గుర్తించారు. Railway authorities operate trains for migrant workers on request. Railway authorities operate trains for migrant workers on request. రైల్వే అధికారులు అభ్యర్థన మేరకు వలస కార్మికుల కోసం రైలు నడుపుతున్నారు. ఆన్ రిక్వెస్ట్ అంటే అభ్యర్థన మేరకు. ఆన్ రిక్వెస్ట్ అంటే అభ్యర్థన మేరకు. రైల్వే అథారిటీస్ ఆపరేట్ ట్రైన్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఆన్ రిక్వెస్ట్. Higher officials demand probe into fire accident. Higher officials demand probe into fire accident. Probe అనగా దర్యాప్తు. అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్. Higher officials demand probe into fire accident. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఉన్నత అధికారులు డిమాండ్ చేశారు. Higher officials demand probe into fire accident. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఉన్నత అధికారులు డిమాండ్ చేశారు. Extend medical aid to all emergency cases in hospital, tells CM. Extend medical aid to all emergency cases in hospitals, tells CM. ఆసుపత్రిలో అన్ని అత్యవసర కేసులకు వైద్య సహాయం అందించండి అని ఆదేశించిన సీఎం గారు. మెడికల్ ఎయిడ్ అంటే వైద్య సహాయం. మెడికల్ ఎయిడ్ అనగా వైద్య సహాయం. ఎమర్జెన్సీ కేసెస్ అత్యవసర కేసులు. ఎక్స్టెండ్ మెడికల్ ఎయిడ్ టు ఆల్ ద ఎమర్జెన్సీ కేసెస్ ఇన్ హాస్పిటల్, టెల్స్ సీఎం. వన్స్ అగైన్, extend medical aid to all emergency cases in hospital, tells CM. Furnish guidelines of WHO to test blood samples of dead persons for COVID-19.
Furnish guidelines of WHO to test blood samples of dead persons for COVID-19. తెలుగులో కోవిడ్-19 కోసం చనిపోయిన వ్యక్తుల రక్త నమూనాలను పరీక్షించడానికి WHO యొక్క మార్గదర్శకాలను ఆచరించండి. ఫర్నిష్ గైడ్లైన్స్ అంటే మార్గదర్శకాలను ఆచరించడం. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఫర్నిష్ గైడ్లైన్స్ అంటే మార్గదర్శకాలను ఆచరించడం. Migrant workers embark on 1400 kilometer journey on foot. Migrant workers embark on 1400 kilometer journey on foot. వలస కార్మికులు కాలినడకన ద్వారా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మైగ్రాంట్ వర్కర్స్ అంటే వలస కార్మికులు. ఎంబార్క్ ఆన్ అంటే ప్రయాణం చేశారు. People asked to list flora and fauna. People asked to list flora, fauna. Flora అంటే flora is a plant life occurring in particular region of time. Flora అంటే plants, plant life. Fauna అంటే fauna is all the animal life of any particular region or time. Fauna అంటే animal life అని అర్థం. Flora అంటే plant life. ప్రజలను వృక్షజాలం, జంతుజాలం జాబితా చేయమని అడిగారు. ఫ్లోరా అంటే ప్లాంట్ లైఫ్ అంటే వృక్షజాలం, చెట్లు అని అర్థం. ఫానా అంటే జంతుజాలం. పీపుల్ ఆస్క్ టు లిస్ట్ ఫ్లోరా, ఫానా. ప్రజలను వృక్షజాలం, జంతుజాలం జాబితా చేయమని అడిగారు. 2 persons booked for spreading fake news. 2 persons booked for spreading fake news. నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 2 persons booked for spreading fake news. Booked అంటే నమోదు చేయడం, కేసు నమోదు చేయడం. స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అంటే వ్యాప్తి చేసినందుకు. స్ప్రెడింగ్ అంటే వ్యాప్తి చేసినందుకు. 2 persons booked for spreading fake news. నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చివరిసారిగా 2 persons booked for spreading fake news. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి ఒక్క ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇక్కడ ఉంది, చూడండి. మీరు ఇక్కడ హైలైట్ అయిన వాటికి తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు చేయలేకపోతున్నారనుకోండి, మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో చూడమని ఆశిస్తున్నాను. చూడండి. 2 serious among 26 hurt in shed collapse at Koheda market. Unable to walk to native places, bricklane workers wait for help. Bacchus beckons. Because I was hungry, the restaurant seemed to beckon to me. State A tippler sneak into State B for liquor. Pugmarks of 2 leopards spotted in form. Pugmarks ante కాలిజాడలు. Railway authorities operate trains for migrant workers on request. Next, higher officials demand probe into fire accident. Extend medical aid to all emergency cases in hospital, tells CM. Furnish guidelines of WHO to test blood samples of dead persons for COVID-19. Migrant workers embark on 1400 kilometer journey on foot. People asked to list flora, fauna. 2 persons booked for spreading fake news. India sees steep fall in manufacturing sector. Minister calls for increase in helplines for migrant rises. Congress moves to pay migrant train tickets. IRKS Center. Congress moved to pay migrants train ticket. IRKS Center. And that's all for today. If you like it, if you felt like you have learned something,
మీరు ఏమైనా కొత్తది నేర్చుకుంటారనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీ సందేహాలను క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. And that's it for today. We'll be seeing in the next module. Until then, goodbye. Signing off. This is Prashant.